విష్ణు సహస్రనామంలోని 500 నుండి 600 పదాల అర్థాలు. భోక్త, అనుభవించువాడు. కపీంద్ర, వానరులకు ప్రభువైన వాడు. భూరి దక్షిణ, యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణలిచ్చువాడు. సోమప, యజ్ఞములయందు యజింపబడిన దేవతల రూపముతో సోమరసమును పానము చేయువాడు. అమృతపః, ఆత్మానందరసమును అనుభవించువాడు. సోమః, చంద్రరూపమున ఓషధులను పోషించువాడు. పురుజిత్, ఒక్కడై అనేక మందిని ఎదిరించి జయించగలిగిన వాడు. పురుషోత్తమ, ఉత్తమములలో ఉత్తముడైన వాడు. వినయ, దుష్టులను దండించి వినయము కలిగించువాడు. జయ, సర్వులను జయించి వశపరచుకొనువాడు. సత్యసంధ, సత్య సంకల్పములు సత్యవాక్కులు గలవాడు. దాసార్హ, దాసార్హుడను వాని వంశమున పుట్టినవాడు. సాత్వతాంపతి, యదుకులమునకు ప్రభువు. జీవ, జీవుడు. వినయత సాక్షి, భక్తుల యందలి వినయమును గాంచువాడు. ముంద, ముక్తి నొసగువాడు. అమిత విక్రమ, అమితమైన పరాక్రమము కలవాడు. అంబోనిధి, దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ 4 వర్గములు అంబశబ్దార్థములు. అంబసులు తనయందే ఇమిడియున్నవాడు. అనంతాత్మ, అనంతమైన ఆత్మస్వరూపుడు. మహోదధిశయః, వైకుంఠమునందు క్షీరసాగమున శేషతల్పముపై శయనించువాడు. అంతకః, ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు. అజః, పుట్టుక లేనివాడు. మహార్హ, విశేష పూజకు అర్హుడైనవాడు. స్వాభావ్య, నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు. జితామిత్ర, శత్రువులను జయించినవాడు. ప్రమోదన, సదా ఆనందమునందుండువాడు. ఆనంద, ఆనందమే తన స్వరూపముగా గలవాడు. నందన, సర్వులకు ఆనందము నొసగువాడు. నంద, విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు. సత్యధర్మ, సత్య ధర్మ స్వరూపుడు. త్రివిక్రమ, 3 అడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు. మహర్షి, కపిలాచార్య, వేదవిధుడైన కపిలమునిగా అవతరించినవాడు. కృతజ్ఞ, సృష్టి సృష్టికర్త రెండును తానైనవాడు. మేదినీపతి, భూదేవికి భర్త అయినవాడు. త్రిపద, 3 పాదములతో సప్తమును కొలిచినవాడు. వామనుడని భావము. త్రిదశాధ్యక్ష, జీవులను భవించు జాగృత, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షి అయినవాడు. మహాశృంగ, ప్రళయకాల సాగరములోని నావను గొప్పది అయిన తన కొమ్మున బంధించి సత్రవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు. కృతాంతకృత్, మృత్యువుని ఖండించినవాడు. మహావారాహ, మహిమగల వారాహమూర్తి. గోవింద, గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు. సుషేణ, శోభనమైన సేన గలవాడు. కనకాంగది, సువర్ణములైన భుజకీర్తులు గలవాడు. గుహ్య, హృదయ గుహలో దర్శించదగినవాడు. గభీర, జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగు వానిచే గంభీరముగా నుండువాడు. గహన, సులభముగా గ్రహించుటకు వీలు కానివాడు. గుప్త, నిగూఢమైన ఉనికి గలవాడు. చక్రగదాధర, సుదర్శనమను చక్రమును కౌమదీకీయను గదను ధరించినవాడు. వేద, సృష్టి చేయువాడు. స్వాంగ, సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు. అజిత, ఎవనికి తలవగ్గనివాడై జయింప వీలు కానివాడు. కృష్ణ, నీలమేఘశ్యాముడు.
దృఢ చలించని స్వభావము కలవాడు. సంకర్షణోచ్యుత విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తాను ఏ విధమైన పరిణామము చెందనివాడు. వరుణ తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు. వారుణ వరుణుని కుమారులైన వశిష్ఠుడు మరియు అగస్త్యులుగా వ్యక్తమైన వాడు. వృక్ష భక్తులకు అనుగ్రహ ఛాయనందించువాడు. పుష్కరాక్ష ఆకాశమంతయు వ్యాపించినవాడు. మహామన గొప్ప మనసు గలవాడు. భగవాన్ భగమను 6 లక్షణములు సమగ్రముగా యున్నవాడు. భగః ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు. ఆనంది ఆనందమునొసంగువాడు. వనమాలి వైజంతి అను వనమాలను ధరించినవాడు. హలాయుధ నాగలి ఆయుధముగా కలవాడు. ఆదిత్య అదితి యొక్క కుమారుడు. వామనుడు జ్యోతిరాదిత్య సూర్యుని యందు తేజోరూపమై భాసిల్లువాడు. సహిష్ణు ద్వంద్వములను సహించువాడు. గతిసత్తమ సర్వులకు గతియై ఉన్నవాడు. సుధన్వ సార్జ్యమను గొప్ప ధనువును ధరించువాడు. ఖండపరుసు శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు. దారుణ దుష్టులైన వారికి భయమును కలిగించువాడు. ద్రవిణప్రద భక్తులకు కావలసిన సంపదలను ఇచ్చువాడు. దివసృక్ దివిని అంటియున్నవాడు. సర్వదృగ్వ్యాస సమస్తమైన జ్ఞానములను వ్యాపింపజేయు వ్యాసుడు. వాచస్పతి రయోనిజ విద్యలకు పతి మరియు మాతృగర్భమున జన్మించని వాడు. త్రిసామ 3 సామమంత్రములచే స్తుతించబడువాడు. సామగా సామగానము చేయు ఉద్గాత కూడా తానే అయినవాడు. సామ సామవేదము తానైనవాడు. నిర్వాణం సమస్త దుఃఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు. భేషజం భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు. భిషక్ భవరోగమును నిర్మూలించు వైద్యుడు. సన్యాసకృత్ సన్యాస వ్యవస్థను ఏర్పరిచిన వాడు. సమ శాంత స్వరూపమైన వాడు. శాంత శాంతి స్వరూపుడు. నిష్ఠ ప్రళయకాలమున సర్వజీవులకు లయస్థానమైన వాడు. శాంతి శాంతి స్వరూపుడు. పరాయణం పరమోత్కృష్ట స్థానము. శుభాంగ మనోహరమైన రూపము గలవాడు. శాంతిద శాంతిని ప్రసాదించువాడు. స్రష్ట సృష్ట్యారంభమున జీవులందరినీ ఉత్పత్తి చేసినవాడు. కుముద కు అనగా భూమి, ముద అనగా సంతోషము, భూమి యందు సంతోషించువాడు. కువలేశయ భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు. గోహిత భూమికి హితము చేయువాడు. గోపతి భూదేవికి భర్త అయినవాడు. గోప్త జగత్తును రక్షించువాడు. వృషభాక్ష ధర్మదృష్టి కలవాడు. వృషప్రియ ధర్మమే ప్రియముగా గలవాడు. అనివర్తి ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మరలనివాడు. నివృతాత్మ నియమింపబడిన మనసు గలవాడు. సంక్షేప్త జగత్తును ప్రళయకాలమున సూక్ష్మము గావించువాడు. క్షేమకృత్ క్షేమమును గూర్చువాడు. శివ తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.